రష్యా చేసిన దాడికి సంబంధించి అనేక హృదయ విదారక వీడియోస్ మనం ఇంటర్నెట్లో టీవీలో చూస్తున్నాం. నిన్నటికి నిన్న కర్ణాటకకు చెందిన నవీన్ అనే విద్యార్థి మెడిసిన్ చదవడానికి ఉక్రెయిన్ వెళ్ళి అక్కడ బలైపోయిన తీరు కూడా మనం చూసాం రష్యన్ దాడి వల్ల. ఈ దుర్ఘటనలన్నీ చూసి కార్ల్ మార్క్స్ బతుకుంటే ఏం ఆలోచించేవాళ్ళు అనే ప్రశ్న మన మనసుల్లో వస్తుంది. కార్ల్ మార్క్స్ కలలు కన్నా కమ్యూనిస్టు సమాజం ఇదేనా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నం అయిపోయిందని మనందరికీ తెలుసు. యాక్చువల్గా కార్ల్ మార్క్స్ భావజాలంతో 1917లో రష్యాలో బోల్షెవిక్ విప్లవం వచ్చి సోవియట్ రష్యా ఏర్పడింది సోషలిస్ట్ భావజాలంతో. అప్పట్లో లెనిన్కి, తర్వాత వచ్చిన స్టాలిన్కి కార్ల్ మార్క్స్ చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అయితే మార్క్సిస్ట్ సమాజం సోవియట్ రష్యాలో కూడా రాలేదు. రాకపోగా 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత రష్యాలో ఆలిగార్క్స్ తయారయ్యారు. అతి కొద్ది మంది చేతిలో చాలా వెల్త్ వెళ్ళిపోయింది. సడన్గా సోవియట్ రష్యా 1991 తర్వాత చాలామంది బిలియనర్స్ను తయారు చేసిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మనం గమనిస్తే ఆ టైంలో టెలికమ్యూనికేషన్స్, బ్యాంకింగ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, కన్స్ట్రక్షన్ ఇలా రకరకాల సెక్టర్స్ అన్నీ ప్రైవేటైజ్ అయిపోవడం వల్ల చాలామంది ఓవర్ నైట్ రిచెస్ట్ అయిపోయారు అనమాట రష్యాలో. రష్యాలో చాలా అసమానతలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, కేజీఎం గ్రూప్ అని, ఓల్గా గ్రూప్ అని. వీళ్ళందరూ ఓనర్స్ కూడా చాలా పెద్ద బిలియనర్స్ అయిపోయారు. వీళ్ళందరూ పుతిన్కి చాలా దగ్గర. అసలు పుతిన్ మనందరికి తెలుసు, రష్యన్ ప్రెసిడెంట్ కాకముందు రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్కి మేయర్గా, డిప్యూటీ మేయర్గా పనిచేశారు. అంతకుముందు ఆయన కేజీబీ ఏజెంట్, రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అనమాట. ఆయన మేయర్గా, డిప్యూటీ మేయర్గా పనిచేసేటప్పుడే ఆయన చాలామంది ఆలిగార్క్స్కి క్లోజ్ అయ్యి వాళ్ళకు ప్రాజెక్ట్స్ ఇప్పించడం కానీ, వాళ్ళకి పనులు చేసి పెట్టడం కానీ చేశారు. రష్యా దాదాపు క్రోనీ క్యాపిటలిస్ట్ స్టేట్ అయింది పుతిన్ చేతిలో. అంటే క్యాపిటలిస్ట్ చాలా దగ్గర అయిపోయింది అనమాట. కార్ల్ మార్క్స్ ఏమని చెప్పారు? క్యాపిటలిజంని అంతం చేయండి అన్నారు. కానీ పుతిన్ ఏం చేస్తున్నారు? క్యాపిటలిస్టులు చాలా క్లోజ్ అయిపోయారు. క్యాపిటలిస్టుల కోసమే రష్యా ఉన్నట్టు, పుతిన్ ఉన్నట్టు కూడా ప్రవర్తించారు. ఎవరైతే పుతిన్తో క్లోజ్గా ఉన్నారో వాళ్ళే చాలా రిచ్ అయిపోయారు. వాళ్ళే పుతిన్ పవర్లో ఉండడానికి సపోర్ట్ చేస్తున్నారు. సో కార్ల్ మార్క్స్ ఒక మాట అన్నారు, స్టేట్ అనేది ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్. స్టేట్ ఈజ్ అన్ ఇన్ఛార్జ్ ఆఫ్ బూర్జువాయిజా కమిటీ. స్టేట్ రిచ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. స్టేట్ షుడ్ బి అబాలిష్డ్, స్టేట్ షుడ్ విదర్ అవే అని కార్ల్ మార్క్స్ చెప్పారు. కానీ రష్యాలో స్టేట్ ఎంత బలంగా తయారైందో మన అందరం చూస్తున్నాం. స్టేటే కాదు, క్యాపిటలిస్టులు, రష్యన్ వెల్త్ కూడా ఎలా బలంగా తయారైందో మనం చూసాం. కార్ల్ మార్క్స్ విజన్ ఏంటి? క్లాస్లెస్ సొసైటీ. క్లాస్లెస్ సొసైటీ అంటే ధనిక వర్గం, పేదవర్గం కాదు, అందరికీ సమానంగా ఉండాలి. ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ అబిలిటీ అండ్ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్. ఎవరి శక్తి కొలది వాళ్ళకి, ఎవరి అవసరం కొలది వాళ్ళకి అని చెప్పి కార్ల్ మార్క్స్ పిలిపించారు. కానీ రష్యాలో ఏం జరిగిందో తెలుసా? రష్యాలో టాప్ 10% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ రిచెస్ట్ ఓన్ 87% ఆఫ్ రష్యన్ వెల్త్. అలానే రష్యాకి సంబంధించి ఒక ఎన్జిఓ రిపోర్ట్ వచ్చింది, బోర్జన్ రిపోర్ట్ అని చెప్పి. ఆ రిపోర్ట్ ప్రకారం రష్యాలో టాప్ 1% దాదాపు రష్యాకి చెందిన 25% నేషనల్ ఇన్కమ్ని కంట్రోల్ చేస్తున్నారు. టాప్ 1% వాళ్ళ చేతిలో దాదాపు 25% ఆఫ్ నేషనల్ ఇన్కమ్, రష్యన్ నేషనల్ ఇన్కమ్ స్ట్రెంత్ వాళ్ళ దగ్గర ఉందంట. సో ఇంత దారుణంగా అసమానతలు రష్యాలో ఉన్నాయి. దాదాపు ప్రపంచంలో అసమానతలు ఉన్న దేశంలో రష్యా ఫస్ట్ ఫోర్ ఫ్రంట్లో ఉందని చెప్పొచ్చు. సో ఇటువంటి రష్యా స్టేట్ విధరవలేదు, స్టేట్ స్ట్రెంథన్ అవుతుంది. తర్వాత ఇటువంటి రష్యాలో ఎటువంటి సోషలిస్ట్ భావజాలం కనిపించట్లేదు. ఇప్పుడు దాదాపు రష్యాలో ఆలిగార్కీస్దే పెత్తనం, వాళ్ళదే పై చెయ్యి. క్వశ్చన్ చేసిన వాళ్ళని చంపేయటం, గ్యాగింగ్ ఆఫ్ ప్రెస్, పొలిటికల్ అపోనెంట్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేయటం, జైల్లో వేసేయటం, వాళ్ళని పాయిజన్ చేయటం మనం చూసాం. అలెక్సీ నావల్నీ కథ. అలెక్సీ నావల్నీ అని చెప్పి రష్యా పుతిన్ చేసే ఘాతుకాలన్నీ బయట తీసుకొచ్చి చూపిస్తుంటే ఆయన్ని పాయిజన్ చేయడానికి ట్రై చేయటం, ఆయన్ని తొక్కాలని ట్రై చేయటం, సివిల్ లిబర్టీస్ కర్టైల్ చేయటం, ప్రెస్ని కంట్రోల్ చేయటం, ఒకటా రెండా. దాంతోపాటు రష్యాలో పుతిన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చేశారు. దాదాపు ఆయన బతుకున్నంతకాలం ఆయన రష్యా కంట్రోల్లోనే, ఆయన చేతిలోనే ఉంటుందన్నమాట. ఆయన 1999 నుంచి ఈరోజు వరకు రష్యా మొత్తం ఆయన చేతిలోనే ఉంది. 2036 వరకు కూడా ఆయన చేతిలో ఉండేటట్టు ఆయన ప్లాన్ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు రాజ్యాంగం అమెండ్మెంట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ తన పదవిలో ఉన్నప్పుడు ఏం చేసినా సరే ఇమ్యూనిటీ తీసుకొచ్చారు. అంటే ఆయన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయన చేసిన తప్పిదాలు ఏమీ బయటకు రాకుండా కంప్లీట్ ఇమ్యూనిటీ తీసుకొచ్చారనమాట, రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి. అంతేకాదు రష్యా పుతిన్లో, ఇప్పుడున్న రష్యాలో ఫ్యాసిజం కనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. ముఖ్యంగా వార్ ఈజ్ టు ఎ మ్యాన్ వాట్ మెటర్నిటీ ఈజ్ టు ఎ ఉమెన్ అంటారు ఫ్యాసిస్టులు. అలానే ఫ్యాసిస్టులు
యుద్ధానికి రెడీ అవుతారు, వాయిలెన్స్కి రెడీ అవుతారు, రక్తపాతానికి రెడీ అవుతారు. పుతిన్లో అది కూడా మనకు అనిపిస్తుంది ఆ ఆనందం. దాంతోపాటు ఒక రకమైన రివెంజ్. సో పొలిటికల్ సైన్స్లో ఒక ఐడియాలజీ ఉంది, రెవాంచిసిజం అని చెప్పి, లేదా ఇర్రెడెంటిసిజం అని చెప్పి. రెవాంచిసిజం లేదా ఇర్రెడెంటిసిజం అని రెండు ఐడియాలజీస్ ఉన్నాయి. రెవాంచిసిజం అంటే ఒక రివెంజ్, అంటే ఏదైతే పాత వాళ్ళ టెరిటరీస్ ఉన్నాయో అవి పోగొట్టుకుంటే దాన్ని మళ్ళా ఆక్యుపై చేయడానికి ఒక రివెంజ్ తీసుకుంటారనమాట. అలానే ఇర్రెడెంటిసిజం అంటాం. ఇర్రెడెంటిసిజం అంటే ఒకప్పుడు మన రేస్ వాళ్ళు, మన జాతి వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతే వాళ్ళని తీసుకొచ్చుకోవడం మన దగ్గరికి, వాళ్ళందరినీ ఏకీకృతం చేయటం. ఇంతకుముందు హిట్లర్, ఇంతకుముందు ముస్సోలిని ఈ పనులు చేసేవాళ్ళు. అంటే జర్మన్ రేస్, ఇటాలియన్ రేస్ బయటకు వెళ్ళిపోతుంటే, అలా రష్యా వాళ్ళు కూడా, రష్యన్స్ ఎక్కడున్నా సరే వాళ్ళందరినీ ఏకదాటిపై నడిపించాలని చెప్పి పుతిన్ కోరుకుంటున్నారంట. దాంతోపాటు పుతిన్ యొక్క యుద్ధకాంక్ష, రష్యా యొక్క యుద్ధకాంక్ష అంటే తన కోల్డ్ వార్ పాలిటిక్స్ని ఎలా చూపిస్తున్నారో ఇక్కడ అర్థమవుతుంది. 2008లో కొన్ని ప్రాంతాల కోసం జార్జియాని ఇన్వేట్ చేయటం, అలానే మాల్డోవాని పట్టు సాధించడం కోసం ప్రయత్నం చేయటం, 2014లో క్రిమియాని ఆక్యుపై చేయటం, ఇప్పుడు మనకు తెలుసు ఉక్రెయిన్ పైన ఎటువంటి దాడి చేస్తున్నారో, దాంతోపాటు బెలారస్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా చేస్తుంది పుతిన్ ఆధ్వర్యంలో రష్యా. దాంతోపాటు కన్జర్వేటివ్ నేచర్, చాలా కన్జర్వేటివ్ అనమాట. ఎల్జిబిటీ రైట్స్ కానీ, కార్ల్ మార్క్స్ ఏమన్నారు, రిలీజియన్ ఈజ్ అన్ ఒపియం టు మేక్ ద పీపుల్ ఇన్ టు సబ్మిషన్. మతము ప్రజల్ని మభ్యపెట్టడానికి మత్తుమంది లాంటిది అని చెప్పి. కానీ రష్యా మతం విషయంలో చాలా ఆర్థడాక్స్ అనమాట, చాలా ఛాందసంగా చాలామంది అక్కడ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కార్ల్ మార్క్స్ ఎప్పుడు మాసెస్ గురించి, కామన్ మ్యాన్ గురించి ఆలోచించమనేవాడు. కానీ రష్యాలో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇప్పుడు క్యాపిటలిస్టుల గురించి ఆలోచిస్తున్నారు. కామన్ మ్యాన్ సమస్యలకి అక్కడ అసలు చోటే లేదనమాట. దాంతోపాటు రష్యాలో ఇప్పుడు గ్యాస్ పాలిటిక్స్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ని ఎలా అయినా కంట్రోల్ చేయాలి, తన కోల్డ్ వార్ పాలిటిక్స్ని ఎలా అయినా కంటిన్యూ చేయాలనే ఉద్దేశం. ఇవన్నీ చూస్తే రష్యాలో అసలు ఏమైనా కార్ల్ మార్క్స్ భావజాలానికి చోటుందా? కార్ల్ మార్క్స్ బతికే ఉంటే ఇలాంటి వాటిని సపోర్ట్ చేసేవాడా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. దీనికి సమాధానం ఏంటి? రష్యాని ఎలా కంట్రోల్ చేయాలి? సో ఎఫెక్టివ్ ఇంటర్నేషనల్గా ఉండాలి, అంతర్జాతీయ చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, యుఎన్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా స్ట్రాంగ్గా ముందుకు రావాలి దీన్ని కండెమ్ చేస్తూ. ఎన్పిటి లాంటి నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీస్ని మనసా వాచా కర్మణ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో దాంతోపాటు P5 దేశాలకి ఇప్పుడున్న వీటో సిస్టమ్ ఉంది కదా, నిన్న రష్యాకు వ్యతిరేకంగా యుఎన్ఎస్సీలో రెజల్యూషన్ పెట్టినప్పుడు రష్యా దానిపైన వీటో వేసింది. వీటో సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మంచి ఇంపార్టెంట్ థింగ్స్, రెజల్యూషన్స్ అన్నీ కూడా వీటో అవటం జరిగిపోతున్నాయి. దానివల్ల మొత్తం యుఎన్ నిర్వీర్యంగా మారిపోతుంది అనమాట. సో దాంతో మనం వీటో సిస్టమ్ కూడా దాన్ని ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలనేది కూడా చూసుకోవాలి. ఇలా రకరకాల అంశాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు రష్యా చేసే పని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. పక్కలో బల్లెంలా నాటో మారితే రష్యా ఊరుకుంటుందా? రష్యా ఉక్రెయిన్కి దాదాపు 2000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఇప్పుడు ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే అది రష్యన్ సెక్యూరిటీ థ్రెట్ కాదా? కాబట్టి రష్యా తన పంచన వీళ్ళు ఎందుకు వస్తున్నారు, తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు అమెరికా ఇరాక్లో చేసిన యుద్ధం ఏంటి? అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిన వైనం ఏంటి? దాంతోపాటు చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్ ప్రోత్సహిస్తున్న సివిల్ వార్స్ ఏంటి? ఇవన్నీ చూస్తే మరి అక్కడ దాడి కాదా, సిరియాలో జరిగింది అన్యాయం కాదా, లేకపోతే సిరియాలో మారణ హోమం జరగట్లేదా, రెఫ్యూజీ క్రైసిస్ జరగట్లేదా, రోహింగ్యా రెఫ్యూజీ క్రైసిస్ జరగలేదా? ఇవన్నీ వదిలేసి ఉక్రెయిన్లో పోయిన ప్రాణాలను మీరు లెక్క పెడుతున్నారా? వెస్ట్రన్ కంట్రీస్ హిపోక్రాట్స్ కాదా, హిపోక్రసీ పాటించట్లేదా? అంటే వాళ్ళు చేస్తే ఒక న్యాయం, రష్యా చేస్తే ఇంకో న్యాయమా, వాళ్ళకు ఒక న్యాయం రష్యాకి ఇంకొక న్యాయమా అని చెప్పి రష్యాని సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజున రష్యా చేస్తుంది మాత్రం ఈ హింస మాత్రం తప్పనే చెప్పాలి. ఉక్రెయిన్ పైన చేస్తున్న దాడి మాత్రం చాలా పెద్ద ఘోరం అనే చెప్పాలి.